అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం కేంద్రంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో తల్లిపాల వారోత్సవాలను ఇక్కడి ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆఫీసర్ లలిత కుమారి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ కేంద్రాల కార్యకర్తల, ఉద్యోగులు, విద్యార్థుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సబ్బవరం ఎన్టీఆర్ సర్కిల్ వరకు సాగిన ఈ ర్యాలీలో జాతీయ రహదారిపై మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సబ్బవరం ప్రాజెక్టు ఆఫీసర్ లలిత కుమారి మాట్లాడుతూ ప్రతి ఏడాది లాగానే ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు ఎంతో పారదర్శకంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాలలో పనిచేస్తున్న ఉద్యోగుల ద్వారా గర్భిణీలకు, బాలింతలకు, చిన్నపిల్లల తల్లులకు తల్లిపాల విశిష్టతను తెలియజెప్పే కార్యక్రమాలను నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఏపీడీఓ ఎస్ రామ్మోహన్ రావు, ఈఓపీ ఆర్డీకే మహేష్, సబ్బవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి స్వర్ణలత, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మనకి ఆగస్టు 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు తల్లిపాల వారోత్సవాలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళా సంక్షేమ శాఖ మరియు హెల్త్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో ఈ వారం రోజులు కూడా ఈ తల్లిపాల వారోత్సవాలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తల్లిపాల ప్రాముఖ్యత గురించి కాబోయే తల్లులకి, అలాగే బాలింతలకి, పాలిచ్చే తల్లులందరికీ కూడా ఈ తల్లిపాల ఆవశ్యకత గురించి తెలియజేస్తూ వాళ్ళకి తల్లిపాలు ఇచ్చే విధంగా వాళ్ళకి అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ తల్లిపాల వారోత్సవాలను నిర్వహించడం జరిగింది. అలాగే మొదటి 2 సంవత్సరాల బిడ్డ గర్భం దాల్చి నుంచి, తల్లి గర్భం దాల్చి నుంచి బిడ్డకి 2 సంవత్సరాలు నిండినంత వరకు మనిషి జీవితంలో అత్యధికంగా బరువు కానీ, ఎత్తు కానీ, మేధాశక్తి కానీ పిల్లల్లో ఎక్కువ శాతం ఉంటుంది. దానికి తల్లిపాలు ఎంతో దోహదం చేస్తాయి. కాబట్టి ఆ తల్లిపాల గురించి అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ వారం రోజులు కూడా వివిధ కార్యక్రమాల ద్వారా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, ప్రాజెక్ట్ లెవెల్లో కూడా ఈ కార్యక్రమాలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ మెడికల్ డిపార్ట్మెంటు, ఇటు పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, అలాగే ఐసీడీఎస్ సహకారంతో ఇవాళ ప్రాజెక్ట్ లెవెల్లో ఒక ర్యాలీ అనేది నిర్వహించి తల్లులందరికీ కూడా ఈ అవగాహన అనేది కల్పించడం జరుగుతుంది.